ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి షఫాలి వర్మ. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌ను జర్మన్ వాచ్ మరియు న్యూ క్లైమేట్ ఇన్‌స్టిట్యూట్ అలాగే క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్‌లు సంయుక్తంగా ప్రచురిస్తాయి. బ్రెజిల్‌లోని బెలంలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సదస్సు సందర్భంగా ఈ ఇండెక్స్‌ను విడుదల చేశారు. మొత్తం 67 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అలాగే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధన వినియోగం, అలాగే శక్తి వినియోగం మరియు వాతావరణ విధానాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ నివేదికను రూపొందిస్తారు. అయితే వాతావరణ మార్పులను నివారించడానికి అవసరమైన ప్రమాణాలను ఏ దేశం కూడా అందుకోలేదని ఈ నివేదిక తెలిపింది. అందుకే ఈ ఇండెక్స్‌లో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉంచారు. ఇక గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 యొక్క ర్యాంకింగ్స్ చూస్తే అందులో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 80.52 స్కోర్‌తో డెన్మార్క్ 4వ స్థానంలో నిలవగా, 70.8 స్కోర్‌తో యునైటెడ్ కింగ్డమ్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే 70.75 స్కోర్‌తో మొరాకో 6వ స్థానంలో నిలవగా, 70.63 స్కోర్‌తో చిలీ దేశం 7వ స్థానంలో నిలిచింది. ఇక 70.45 స్కోర్‌తో లక్సెంబర్గ్ 8వ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఇండెక్స్‌లో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 11.9 స్కోర్‌తో సౌదీ అరేబియా 67వ స్థానంలో నిలవగా, 14.33 స్కోర్‌తో ఇరాన్ 66వ స్థానంలో నిలిచింది. ఇక 21.84 స్కోర్‌తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 65వ స్థానంలో నిలవగా, 23 స్కోర్‌తో రష్యా 64వ స్థానంలో నిలిచింది. ఇక 23.32 స్కోర్‌తో సౌత్ కొరియా 63వ స్థానంలో నిలిచింది. ఇక గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో ఇండియా 23వ స్థానంలో నిలిచింది. ఇండియా 61.31 స్కోర్ చేసింది. అయితే ఇండియా గత సంవత్సరంలో 10వ స్థానంలో ఉండగా, ఈ సంవత్సరం 13 స్థానాలు వెనుకబడి 23వ స్థానంలో నిలిచింది. మిస్ యూనివర్స్ 2025 74వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీలు థాయిలాండ్‌లో జరిగాయి. థాయిలాండ్ ఈ పోటీలు నిర్వహించడం ఇది 4వసారి. ఇక మిస్ యూనివర్స్ 2025లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. దీంతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న 4వ మెక్సికో దేశస్తురాలుగా ఈమె నిలిచింది. ఇక ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ నిలవగా, రెండవ రన్నరప్‌గా వెనుజులాకు చెందిన స్టెఫానీ అబాసలి నిలిచింది. ఇక ఇండియా తరపున మనికా విశ్వకర్మ ఈ పోటీలలో పాల్గొన్నది. ఈమె టాప్ 30లో స్థానం సంపాదించినప్పటికీ టాప్ 12 రౌండ్‌లో ఎలిమినేట్ అయింది. ఇక 75వ మిస్ యూనివర్స్ పోటీలకు 2026 సంవత్సరంలో ప్యూర్టో రికో దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందిరాగాంధీ శాంతి బహుమతి విజేత చిలీ దేశం యొక్క మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని గెలుచుకుంది. నవంబర్ 20, 2025న ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈమె చిలీ దేశం యొక్క మొదటి మరియు ఏకైక మహిళా అధ్యక్షురాలు. అలాగే ఈమె ఐక్యరాజ్య సమితి హై కమిషనర్‌గా కూడా పనిచేశారు. మానవ హక్కులు, లింగ సమానత్వం మరియు ప్రపంచ న్యాయం పట్ల
మిచెల్ బ్యాచెలెట్ చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. ఇక ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి చూస్తే, ఈ అవార్డు యొక్క పూర్తి పేరు ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతి. ఈ అవార్డును 1986 సంవత్సరంలో ప్రారంభించారు. అలాగే ఈ అవార్డును ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించింది. ఇక ఈ అవార్డు గెలిచిన వారికి ప్రశంసాపత్రం మరియు నగదు బహుమతి ఇస్తారు. అయితే నగదు బహుమతి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. చివరిసారిగా ఈ అవార్డు విజేతకు 25 లక్షల నగదు బహుమతిని అందజేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ క్వాలిటీ రత్న అవార్డ్ 2025 క్వాలిటీ మేనేజ్మెంట్ లీడర్షిప్‌కు గుర్తింపుగా టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క చైర్మన్ వేణు శ్రీనివాసన్‌కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ క్వాలిటీ రత్న అవార్డ్ లభించింది. ఇక 33వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ సమ్మిట్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సమ్మిట్ నవంబర్ 18, 2025న కోల్కతాలో జరిగింది. ఇక ప్రపంచ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా భారతీయ వస్తువుల తయారీలో క్వాలిటీ స్టాండర్డ్స్ పాటించడంలో నాయకత్వం మరియు సహకారం అందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ క్వాలిటీ రత్న అవార్డ్స్‌ను 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక 2024 సంవత్సరంలో ఈ అవార్డును శ్రీ ముత్తురామన్ అందుకున్నాడు. ఇక ప్రపంచంలోనే టాప్ 3 తయారీ కేంద్రంగా ఎదగాలనే భారతదేశ లక్ష్యానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఇండియా ఎన్నిక. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ యొక్క 48వ సెషన్‌లో ఆసియా ప్రాంతానికి గాను ఇండియా కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయింది. ప్రపంచ ఆహార భద్రత మరియు వాణిజ్య పాలనలో ఇండియా తమ నాయకత్వ ప్రతిభను కనబరిచింది. 2027 వరకు ఇండియా కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నాయకత్వం వహించనుంది. కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్‌ను 1963 సంవత్సరంలో స్థాపించారు. ఈ కమిషన్‌ను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా స్థాపించాయి. ఇందులో మొత్తం 189 దేశాలున్నాయి. ఇండియా 1964 సంవత్సరంలో సభ్యదేశంగా చేరింది. ఇక వినియోగదారులను రక్షించడానికి మరియు న్యాయపరమైన ఆహార వాణిజ్యాన్ని కాపాడటానికి ఆహార భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలను ఈ కమిషన్ నిర్దేశిస్తాయి. ఇండియాలో మొట్టమొదటి టెస్లా కేంద్రం. ఇండియా తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించనుంది. నవంబర్ 26, 2025న గురుగ్రామ్‌లోని ఆర్చిడ్ బిజినెస్ పార్క్‌లో మొట్టమొదటి టెస్లా సెంటర్ ప్రారంభం కానుంది. ఈ సెంటర్ డెలివరీ హబ్‌గా మరియు సర్వీస్ సెంటర్‌గా కూడా పనిచేయనుంది. దీంతో టెస్లాకు ఇండియా 50వ ప్రపంచ మార్కెట్‌గా అవతరించింది. టెస్లా ఇండియాలో 2 రకాల వై వేరియంట్ కార్లను ప్రవేశపెట్టింది. ఇందులో బేసిక్ వేరియంట్ ధర 59.89 లక్షలు ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ ధర 67.89 లక్షలు ఉన్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ ఎనలిటిక్స్ ఆర్గనైజేషన్ రూపొందించింది. దీనికి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026 అనే పేరు పెట్టారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను 2023 సంవత్సరంలో ప్రారంభించారు. పర్యావరణ మరియు సామాజిక సవాళ్లను యూనివర్సిటీస్ ఎంత బాగా ఎదుర్కొంటున్నాయో లెక్కించడానికి ఈ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు. ఇక 2026 సంవత్సరానికి
మొదటి 10 స్థానాలలో ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి స్వీడన్ దేశానికి చెందిన లండ్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ యూనివర్సిటీ వరుసగా 3 సంవత్సరాలు మొదటి స్థానంలోనే ఉంది. ఇక కెనడాకు చెందిన టొరంటో యూనివర్సిటీ రెండవ స్థానంలో ఉండగా, యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్ లండన్ మూడవ స్థానంలో నిలిచింది. ఇక యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నాలుగవ స్థానంలో ఉండగా, కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆరవ స్థానంలో నిలవగా, యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఏడవ స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ఎనిమిదవ స్థానంలో నిలవగా, కెనడాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇక యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన మాంచెస్టర్ యూనివర్సిటీ పదవ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఇండియా నుంచి 103 యూనివర్సిటీస్ ప్రాతినిధ్యం దక్కించుకున్నాయి. అలాగే ప్రాతినిధ్య పరంగా ఇండియా ఈ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. 240 యూనివర్సిటీస్‌తో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 163 యూనివర్సిటీస్‌తో చైనా రెండవ స్థానంలో నిలిచింది. ఇక 109 యూనివర్సిటీస్‌తో యునైటెడ్ కింగ్డమ్ మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఈ జాగృతి ప్లాట్‌ఫామ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. బి. చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. సి. వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఎక్సర్సైజ్ అజయ వారియర్ 25 ఏ దేశాల మధ్య జరిగింది? ఏ. ఇండియా మరియు నేపాల్. బి. నేపాల్ మరియు భూటాన్. సి. ఇండియా మరియు రష్యా. డి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్. జాతీయ గోపాలరత్న అవార్డులు ఇండియాలో ఏ రంగంలో అందజేస్తారు? ఏ. మత్స్యరంగం. బి. పశువులు మరియు పాడి పరిశ్రమ రంగం. సి. పరిశ్రమల రంగం. డి. వ్యవసాయ రంగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పశువులు మరియు పాడి పరిశ్రమ రంగం. క్వార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. బి. ఉత్తరాఖండ్. సి. హిమాచల్ ప్రదేశ్. డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. జమ్మూ అండ్ కాశ్మీర్. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ను ఏ రెండు దేశాలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఏ. జర్మనీ మరియు ఫ్రాన్స్. బి. ఇండియా మరియు బ్రెజిల్. సి. ఇండియా మరియు స్వీడన్. డి. ఇండియా మరియు జపాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇండియా మరియు స్వీడన్. జహాంగీర్ ఎక్కడ జన్మించాడు? ఏ. ఆగ్రా. బి. ఫతేపూర్ సిక్రీ. సి. లాహోర్. డి. ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఫతేపూర్ సిక్రీ. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆగస్టు 31, 1569 సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో జన్మించాడు. అలాగే నవంబర్ 7, 1627 సంవత్సరంలో
కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో మరణించాడు. ఢిల్లీలోని జామా మసీదును ఏ భారతీయ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? ఏ. జహంగీర్, బి. అక్బర్, సి. ఔరంగజేబు, డి. షాజహాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి షాజహాన్. ఢిల్లీలోని జామా మసీదును షాజహాన్ 1646 సంవత్సరం నుంచి 1656 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించాడు. 5,000 కంటే ఎక్కువ మంది కార్మికులు ఈ మసీదు నిర్మాణంలో పనిచేశారు. అలాగే ఈ మసీదును మొదట్లో మసీద్ ఈ జహాన్ నుమా అని పిలిచేవారు. ప్రముఖ జైన రచయిత రవికీర్తి కింది రాజులలో ఎవరి నుంచి అత్యున్నత అనుగ్రహం పొందానని పేర్కొన్నాడు? ఏ. 1వ విక్రమాదిత్య, బి. 2వ పులకేశి, సి. 1వ పులకేశి, డి. 2వ విక్రమాదిత్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2వ పులకేశి. చాళుక్యులు బ్రాహ్మణ మతానికి చెందినవారు. అయినప్పటికీ వీరు పరమత సహనాన్ని పాటించారు. జైన రచయిత రవికీర్తి 2వ పులకేశి రాజు నుంచి అత్యున్నత అనుగ్రహం పొందానని పేర్కొన్నాడు. అలాగే రవికీర్తి ఐహోలు శాసనాన్ని రాశాడు. అక్బర్నామా రచయిత అబుల్ ఫజల్ మొఘల్ సామ్రాజ్యంలో తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాడు? ఏ. మన్సబ్దార్, బి. సుబేదార్, సి. సభాపతి, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మన్సబ్దార్. అబుల్ ఫజల్ 1574 సంవత్సరంలో అక్బర్ వద్ద మన్సబ్దార్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అక్బర్ సూచన మేరకు అబుల్ ఫజల్ 1589 సంవత్సరంలో అక్బర్నామాను రాయడం ప్రారంభించాడు. అక్బర్నామా గ్రంథం అక్బర్ యొక్క పరిపాలన గురించి వివరిస్తుంది. కింది వారిలో ఎవరు నాణెంపై ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనే బిరుదును పొందారు? ఏ. బాల్బన్, బి. అలావుద్దీన్ ఖిల్జీ, సి. రజియా సుల్తానా, డి. ఫిరోజ్ షా తుగ్లక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రజియా సుల్తానా. రజియా సుల్తానా ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనే బిరుదును స్వీకరించింది. ఉమ్దత్ ఉల్ నిస్ఫాన్ అనగా స్త్రీలలో గొప్పవారు అని అర్థం. రజియా సుల్తానాకు రజియత్ ఉల్ దిన్ అనే బిరుదు కూడా ఉంది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన కోర్టు ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.